హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఇవాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు బ్యాడ్ బిహేవియర్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ వినడం నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్కి ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే ఎంఐ పేరు రూబీ. హై స్కూల్ ఎడ్యుకేషను. కోత లేతగా ఉన్నా గానీ వేషాలు మాత్రం చాలా ముదురుగా ఉంటాయి. తొండ ముదిరితే గానీ ఓసర వెళ్ళి కాదు, కానీ ఈ పాప ముదరకుండానే ఓసర వెళ్ళి కూర్చుంది. ఆల్ లవలక్షణాలకి కేర్ ఆఫ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ఈ అమ్మాయి పేరెంట్స్ 5 సంవత్సరాల క్రితం తనకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే విడిపోయారు. అప్పటి నుండి తండ్రి వద్దే ఉండి చదువుకుంటుంది. అయినా పేరుకే చదువులే. చదువుకోవడానికని బడికి పోయి అది తప్ప అన్నీ చేస్తుంటుంది. క్లాసులకు బంకులు, ఫ్రెండ్స్తో బలాదుర్లు, బాయ్ ఫ్రెండ్స్తో వెచ్చలవిడి పార్టీలు. ఇవి జాలవన్నట్టు లైఫ్లో ఇంకా ఎక్సైట్మెంట్ కావాలని ఫ్రెండ్స్తో బెట్లు కట్టి అడ్డమైన పనులన్నీ చేస్తుంటుంది. ఆ పనుల్లో ఒకటి తన క్లాస్ టీచర్ని లైన్లో పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాను అని ఫ్రెండ్స్తో బెట్టు కట్టడం. అందుకోసం ఇది చేసే పనులు ఉంటాయి చూడండి. అబ్బో నా భూతో నా భవిష్యత్తు. దీని దెబ్బకి పాపం మాస్టర్కి ఇంగిరాలు తిరిగిపోతాడు. అయితే విషయం తెలుసుకున్న స్కూల్ మేనేజ్మెంట్కు ఇది చేసే పనులకు తెక్కరేగి వాళ్ళ నాన్నను పిలిచి, బాబు ఇంకా మీ పాప మా బళ్ళోనే ఉందంటే మేము బడి మూసేసి బఠాయిలు కొట్టెట్టుకోవాలి. ఇంక మా వల్ల కాదు, మీ అమ్మాయిని మీరే పట్టుకుపోండి అని కరాఖండిగా చెప్పేస్తారు. అప్పటి వరకు రూబీ చేసే పనులన్నింటినీ భరిస్తూ వచ్చిన వాళ్ళ నాన్న ఇక దీంతో నా వల్ల అయితే కాదని వాళ్ళమ్మ దగ్గరికి పంపేసి వదిలించుకోవాలి అనుకుంటాడు. అయితే ఇది చేసే పనులు కనుక చెబితే వాళ్ళమ్మ దడుచుకు చస్తుంది. ముందుగానే భయపడి ఎక్కడ తన వద్దకు వద్దంటుందోనని తెలివిగా పాప చేసే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి చెప్పకుండా వాళ్ళమ్మతో అమ్మాయి నీ మీద తెగబెంగెట్టేసుకుంది. ఎప్పుడు చూసినా అమ్మని చూడాలి అని ఒకటే కలవరింతలో అని చెప్తాడు. ఆ వేసిన బిస్కెట్తో వాళ్ళమ్మ తెగ ఎమోషనల్ అయిపోయి పాపకు నా మీద ఎంత ప్రేమో అనుకొని ఎక్కడికి పంపేయండి, నా దగ్గరే ఉండి చదువుకుంటుంది అంటుంది. అంతే, ఆ మాట అందో లేదో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మోటాముళ్ళు సర్ది కూతుర్ని వాళ్ళమ్మ దగ్గరికి తోలేస్తాడు. అయితే ప్లేస్ మారితే గాలి మారుతుంది, నీరు మారుతుంది, తినే తిండి మారుతుంది, కానీ బుద్ధి మారుతుందా చెప్పండి? పాప కంట్లో వాళ్ళమ్మ కొత్త హస్బెండ్ రాబర్ట్ పడతాడు. చూడ్డానికి కండల కాంతారావులా కనిపిస్తునేసరికి ఒంటరిగా దొరికిన ప్రతిసారి ఫ్లట్ చేస్తూ ఉంటుంది. రాబర్ట్ ఏమో అమ్మాయికి సరదా ఎక్కువ అనుకొని లైట్ తీసుకుంటాడు. అయితే ఒకరోజు రాబర్ట్ నిద్రపోతుండగా వచ్చి అతడికి తెలియకుండా అతడితో క్లోజ్గా ఫోటోలు దిగి పాత స్కూల్ ఫ్రెండ్స్కు పంపుతుంది. వాళ్ళు కూడా ఏం తక్కువ దరిద్రులు కాదుగా. ఆ ఫొటోస్ని చూడగానే మీ కోన భలే ఉన్నాడు. అయితే నిద్రపోతున్నప్పుడు ఫోటోలు దిగి పంపడంలో గొప్పేముంది? దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే మీ కోణాతో పడుకొని ఆ ఫొటోస్ మాకు పంపించు. అప్పుడు నిన్ను మన దరిద్రపు సంఘానికి పర్మనెంట్ ప్రెసిడెంట్గా గుర్తిస్తామంటారు. ఆ సవాలు వినగానే రూబీ రెచ్చిపోతుంది. నాకే సవాలు విసురుతారా? నేనేంటో చూపిస్తాను, నా జీలో బలుపు ఎంతుందో అందరికీ తెలిసేలా చేస్తాను అని. ఇక ఎక్కడ నుండి ఊరికే ఫ్లట్ చేయడం లాంటివి కాదు, అంతకు మించి. రాబర్ట్ పాపం ఏదో ఆఫీస్ టెన్షన్లో ఉండి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఎంతలో అక్కడికి ఊడిపడ్డ రూబీ, ఏంటి టెన్షన్గా కనిపిస్తున్నావు, నీ టెన్షన్ ఎలా పోగొడతానో చూడు అని తన ఫోన్ లాక్కొని అతడి ముందే ఫోన్ని తన స్కర్ట్లోకి పోనిచ్చి ఫోటో తీసి మళ్ళీ తిరిగి అతడి చేతిలో పెడుతుంది. దీనికి ఫోన్ దొరికితే ఇదే పని అనుకుంటా. దీన్ని చూశాక కూడా టెన్షన్ పోలేదు అంటే చెప్పు, ఇంకొన్ని ఫొటోస్ తీసిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రూబీ చేసిన పనికి అసలు ఎక్కడ ఇప్పుడు జరిగింది నిజమేనా అని రాబర్ట్ ఒక్క నిమిషం స్టన్ అయిపోతాడు. దాని నుండి దేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇక దేరుకున్న తర్వాత వెంటనే తన భార్య దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని తన నోటితో డైరెక్ట్గా చెప్పలేక, నీ కూతురికి టెమటెవలు మామూలుగా లేవు, మోహిని పిశాచి పట్టినట్టుంది, తేడాగా బిహేవ్ చేస్తుంది, ఎవరైనా సైకియాట్రిస్ట్కి చూపిస్తే బాగుంటుంది అంటాడు. అయితే ఈవిడేమో భర్త మాటల్ని పట్టించుకోకుండా, ఊరుకోండి మీరు మరీను, చిలిపి కొట్టేస్తా మిమ్మల్ని, అది చిన్నపిల్ల, రాత్రి చేసిన పనులు చూడాలి, ఏదో మిమ్మల్ని ఆట పట్టించడానికి చిన్న తొంటర పని చేసుంటుంది, దానికే మీరెలా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈవిడేమో చెప్తున్నా పట్టించుకోపోయేసరికి రూబీ ఆగడాలు ఇంకా ఎక్కువైపోతాయి. రాబర్ట్ వెంటపడి విసిగించటం కాదు, వేధిస్తుంది. దాపరికాలు, దాగుడు మూతల్లాంటివి లేకుండా డైరెక్ట్గానే అడిగేస్తుంది, చెప్పు ఎప్పుడు నా మీద స్వారీ చేయబోతున్నావు అని. ఎంత తప్పించుకోవడానికి చూసినా కానీ వదలదే. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, బండి బోర్కొచ్చినా పర్లేదు, దాన్ని ఎలా రైమని పెంచాలో నాకు బాగా తెలుసు, అందుకోసం మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బోలెడనే ట్రిక్స్ కూడా ఉన్నాయి అంటుంది. రాబర్ట్ టార్చర్ బరాయించలేక గట్టిగా చెబుతాడు, గది మరీ చెబుతాడు, నీ వేషాలు నా దగ్గర సాగవు, నువ్వెక్కడితో కామైపోతే మంచిదని. బట్ ఈ నడమంత్రపు సిరిదానికి ఆ గదాయింపులు సరిపోతాయా? మరోసారి భార్యకు చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. వసే, అది నీ ముందేసేది ఒక బొమ్మ,
నా ముందేసేది మరో బొమ్మ. డైరెక్ట్గా అది చేసే పనులు చెప్పలేక ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తున్నా గానీ ఈవిడ మాత్రం అర్థం చేసుకోకుండా సేమ్ డైలాగు. ఊరుకోండి, మీరు మరీను చిలిపి కొట్టేస్తా మిమ్మల్ని. దాంతో రాబర్ట్కు ఈ సిచ్యువేషన్ను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. రూబీ ఏమో తన ప్రయత్నాల్లో వేడి ఏమాత్రం తగ్గించకుండా ముందుకు పోతూనే ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ తన ఫ్రెండ్స్ బ్యాచ్ కాల్ చేస్తారు. ఏంటి ఇంకా మీ కోణాన్ని మంచం ఎక్కించలేదా అని. ఇంకా లేదు, ఇంకొంచెం టైం పడుతుందనేసరికి వెక్కిరింతలో. అసలు నిన్ను మా దరిద్రపు సంఘానికి ప్రెసిడెంట్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది. నీ వల్ల కాదంటే చెప్పు, మాలో ఎవరో ఒకరం వచ్చి మీ కోణాతో కబడ్డీ ఆట ఆడుకుంటామంటారు. ఆ మాటలు వినేసరికి రూబీలో ఇంకా రోషం పొడుచుకు వస్తుంది. ఇంక తగ్గేదేలే, ఏం చేసైనా ఎలాగైనా సరే టార్గెట్ కంప్లీట్ చేసి ఫ్రెండ్స్ చేత శబాష్ అనిపించుకోవాలి. మరి కోణ ఒప్పుకోవట్లేదు. ఎలా అంటే అందుకే ఈసారి ఏకంగా బ్లాక్మెయిల్కే దిగిద్ది. అప్పుడు నిద్రపోతుండగా క్లోజ్గా దిగిన ఫొటోస్ను రాబర్ట్కు పంపి నేను చెప్పినట్టుగా చేయకపోతే ఈ ఫొటోస్ని ముందు మా అమ్మకు చూపించి తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్ళి కూర్చుంటా, నన్ను లైంగికంగా వేధిస్తున్నావు అని. నీకు తెలుసు కదా, ఒక అమ్మాయి నన్ను వేధిస్తున్నాడు అని చెప్తే చాలు నిజంగా తప్పెవరిదో తెలుసుకోకుండానే సొసైటీ మొత్తం అతడిపై అటాక్ చేసిద్ది. ముందు నీ పరువు పోతుంది, తర్వాత నీ జాబు ఊడుతుంది. అక్కడి నుండి సోషల్ మీడియాలో కాట్రాజులా మారిన కోణ అని నీ ఫొటోస్ నాన్ స్టాప్గా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అది సంగతి. నాతో నాదిరిదిన్న ఆడకపోతే నీకు నరుడి బతుకు నటనైపోద్దని బెదిరిస్తుంది, హెచ్చరిస్తుంది. దీని మాటలు విన్న రాబర్ట్కు భయంతో గిలక్కాయ పై ద్వారంలో నుండి కింద ద్వారంలోకి వచ్చేస్తుంది. కండల కాంతారావుకి వణికిపోవటం ఒక్కటే తక్కువ. ఏడి శవలే పోనడానికి కూడా లేదు. దీని వాలకం చూస్తుంటే గ్యారంటీగా అన్నంత పని చేసేటట్టే ఉంది. ఇప్పుడు రాబర్ట్ పరిస్థితి ముందు నుయ్యి వెనక్ గొయ్యి. దాంతో రూబీతో నాకు కొంచెం టైం ఇవ్వు, నా డెసిషన్ ఏంటో చెప్తాను అంటాడు. దానికి రూబీ సరే లేట్ చేయకుండా త్వరగా ఊను, లేదంటే నాలో నెక్స్ట్ లెవెల్ రాధికాన్ని చూస్తామంటుంది. ఇక రాబర్ట్ దీని గురించి బాగా ఆలోచించి చించి ఫైనల్లీ ఒక కంక్లూజన్ కొత్తాడు. రూబీతో ఓకే చెప్పేస్తాడు. అలా ఓకే చెప్పాడో లేదో పద బెడ్రూమ్కి వెళ్ళి కానిద్దామంటుంది. రాబర్ట్ ఏమో ఓసిని ఇప్పుడు కాదు, రేపు మీ అమ్మకు ఎర్లీ మార్నింగే ఆఫీస్కి వెళ్లాల్సిన పనుంది, తాను వెళ్ళగానే మన పనిలో పడదామంటాడు. రూబీ సరే ఐఎమ్ వెయిటింగ్ అంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగు ఈమె ఆఫీస్కు వెళ్లే ముందు చిట్టిదాన్ని జాగ్రత్తగా స్కూల్లో దింపి రమ్మని రాబర్ట్కి చెప్పి వెళ్తుంది. ఆమె అలా వెళ్ళగానే రూబీ స్కూల్ డ్రెస్ తీసి పడేసి హాట్ డ్రెస్ వేసుకొని బెడ్రూమ్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక మొదలెట్టేద్దామని. రాబర్ట్ ఏమో తడబడుతూ భయపడుతూ అంటాడు. అది చూసి రూబీ నువ్వేం భయపడాల్సిన పని లేదు, అంతా నేను చూసుకుంటా, నా మాట విన్నావు కదా, అది చాలు, ఇక మీదట నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తా. మా అమ్మకు మన సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలిసే ఛాన్సే లేదని దగ్గరకు రాబోతుంది. అయితే ఇప్పటి వరకు భయపడుతున్న రాబర్ట్లో ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. రూబీతో ఓసే తుంచుమోహం దానా, తెలియడం కాదు, మీ అమ్మకు అడ్డంగా బుక్ అయిపోయావు, అంగపారు అనగానే వాళ్ళమ్మ రూమ్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈవిడ ఆఫీస్కి వెళ్ళాలా, ఇదంతా రాబర్ట్ ప్లాను. ఇంతకుముందు రూబీని టైం అడిగింది దీనికోసమే. ఎలాగోలా భార్య కాళ్ళు గడ్డం పట్టుకొని బ్రతిమలాడతాడు. ఒక్కసారి నేను చెప్పేది విను, లేదంటే ముందు నా కొంప మునుగుద్ది, తర్వాత నీ కొంప మునుగుద్ది, దాంతో మన ఇద్దరు కొంప మునుగుద్ది అని. నీ కూతురు నీకు భక్తి సినిమా చూపిస్తుంటే నాకు రక్తి సినిమా చూపిస్తానంటుంది. జస్ట్ రేపు నేను చెప్పింది ఒక్క 10 నిమిషాలు చేయమంటాడు. దాంతో ఈమె ఆఫీస్కు వెళ్ళినట్టే వెళ్ళి బయట కిటికీలో గుండా అంతా చూస్తూ ఉంటుంది. ఇంకేముంది, కూతురు చాట్టాలు మాటలు విని బెత్తరబోతుంది. దాంతో వ్యవహారం అర్థమైపోయి ఇదింకా నా కొంపలోనే ఉంటే నా కొంప మునగటం గ్యారంటీ అని తన ఎక్స్ హస్బెండ్కు ఫోన్ చేసి బాగా చర్చించుకున్న తర్వాత రూబీలో మార్పు రావాలని ఒక సైకియాట్రిక్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా మొత్తానికి రాబర్ట్ పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు, తన కొంప కొల్లేరు కాకుండా చూసుకున్నాడు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, ఎలా అనిపించింది ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.